హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ నేను మా వారితో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈ చికెన్ ఫ్రై సంబంధించి నాదైతే కాదు, మా వారి స్టైల్లో అనమాట. నా కోసం చికెన్ ఫ్రై చేస్తున్నాడు. జస్ట్ నేను హెల్ప్ చేశాను, ప్రాసెస్ మొత్తం అయింది. పదండి ఎలా చేశారో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకున్నాము, తక్కువ క్వాంటిటీ తీసుకున్నాము, ఒక 1/2 కిలో తీసుకున్నాము. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు వేసేసారు. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసారు. అండ్ పసుపు వేసి ఇంకొంచెం ఉప్పు వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గనిచ్చారనమాట. చూడండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయింది అండ్ కొంచెం పైకి తేలింది కదా ఆయిల్ కూడా. ఇంక ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా ఆ ముక్కలకు పట్టేలాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. అడుగంటకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాము. ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఉడికింది. అదంతా ఆ నీరంతా పోయి ముక్కలు బాగా డ్రైగా ఉడికినాయి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మసాలా కారం వేశాడు. మసాలా కారం గొడ్డు కారం కాదు, ఇది మసాలా కారం వేశాడు. ఈ కారం కూడా ముక్కలకు పట్టేలాగా కొంతసేపు మగ్గనిచ్చాము. తర్వాత కొబ్బరి అండ్ ధనియాల పౌడర్, తర్వాత పెప్పర్, మిరియాలు దంచి వేశారు. ఇవన్నీ దంచుకున్నవి అనమాట, దంచి వేశారు. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కొంచెం సేపు తిప్పుకున్నాము. చక్కగా కలర్ అయితే సూపర్గా ఉంది, కలర్ఫుల్గా అండ్ ఫ్లేవర్ కూడా బాగుందన్నమాట. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసి లాస్ట్లో కరివేపాకు వేసి తిప్పేశాడు. మంచి కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది, మంచి అరోమా కూడా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత బాగుందో. చక్కగా పెప్పర్ చికెన్ ఫ్రై తయారు చేశారు మా వారు నా కోసం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం పదండి. అయిపోయింది. చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అప్పుడప్పుడు ఇలా మన కోసం ఏదైనా చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది కదా. సో ఈరోజు కొంచెం ఖాళీ ఉన్నారు కాబట్టి చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పెప్పర్ ఫ్లేవర్ కూడా బాగా తెలిసిపోతుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఇంట్లో సింపుల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.